సో అంకుల్ అయితే ఇప్పుడు కైట్స్ అయితే తీసుకున్నాడు అలా బాబు కోసం. ఈరోజు సంక్రాంతి కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. ఆయన మాటల్లోనే వినండి. మీరు చెప్పండి అంకుల్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? మీ అబ్బాయి కోసం తీసుకున్నారు. ఈ సంవత్సరం ఎలా ఉంది మీ దగ్గర? మాది ఒరిజినల్ గా అయితే మాది ఆంధ్ర. కాకపోతే కోడి పందులు అయ్యి తీసుకొచ్చేసి తెలంగాణలో నేను పని చేసుకుంటా. ఇవాళ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. దాని గురించి నేను ఈ కూర్చున్నా. మీ అబ్బాయి కోసం ఎంజాయ్ చేద్దామని. ఓకే, హ్యాపీగా ఉంటాను. ఊర్లో అయితే కోడి పందాలకు వెళ్ళిపోతే ఇంకా ఫ్యామిలీ ఇంట్లో ఉంటారు, మనం అయితే బయటకు వెళ్ళిపోతాము. ఇక్కడైతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. చాలా రూపాయలు పోగొట్టి వచ్చి ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. ఓకే, చాలా ఆనందం. ఓకే, 100 రూపాయలతో అవుతుంది. మేము ఆంధ్ర వెళ్తే 10,000 రూపాయలు కూడా చాలు. 1,00,000 రూపాయలు అయితే ఇక్కడ 100 రూపాయలతో మొత్తం మీ ఫ్యామిలీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. మీ అబ్బాయి. ఓకే, థ్యాంక్స్. ఓకే, రైట్ అంకుల్ ఆనందంలో మనకి చాలా షేర్ చేసుకున్నాడు. ఈయన బాధలు కానీ హ్యాపీనెస్ కానీ చాలా హ్యాపీగా ఉందంట అక్కడికన్నా ఇక్కడ. ఓకే, థ్యాంక్స్. సో అంకుల్ ఏం చెప్తున్నారంటే ఊరికి వెళ్తే 10,000 అయిన సరుపు. మేమైతే ఇక్కడ నుండి తెలంగాణలో అయితే సంక్రాంతి జరుపుకుంటున్నాము. జస్ట్ 100 రూపీస్ లో వాళ్ళ కొడుకు పతంగా అయితే తీసుకుని మొత్తం హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట. ఫ్యామిలీ మొత్తం ఏం చేస్తున్నారు. ఊరికి వెళ్తే 10,000 కావాలి, ఇక్కడైతే 100 రూపాయలతో అయిపోయింది తెలంగాణలో. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. మాతోటి యూట్యూబ్ ఛానల్ కి.